ఉత్తరాదిలో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షాలు, బలమైన గాలుల ప్రభావం పలు రాష్ట్రాల్లో భారీ నష్టాలను మిగుల్చుతోంది. మధ్యప్రదేశ్లోని గత 2 రోజుల్లో వర్ష బీభత్సం పిడుగులకు 16 మంది బలయ్యారు. రాజస్థాన్లో 6 అకాల వర్షాల ధాటికి చనిపోయారు. ఇకటు గుజరాత్లోనూ నిన్న ఉరుములు మెరుపులు భారీ వర్షాలు జనాన్ని వణికించాయి. దీంతో గుజరాత్లోనూ 11 మంది చనిపోయారు. చెట్లు, ఇళ్లు కూలిపోవడం, కరెంట్ షాక్లు, పిడుగుపాట్లతో జనం బలయ్యారు. ఈ అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మేర తగ్గాయి. ఎండల నుంచి ఉపశమనం కలిగిన అకాల వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. అటు మహారాష్ట్రలోనూ ఈ నెలలో అకాల వానలు, పిడుగులకు 12 మంది చనిపోయినట్లుగా విపత్తు నిర్వహణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గుజరాత్లో అకాల వర్షాల ధాటికి చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్కు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. గాలుల వేగం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ వారాంతం వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడక్కడ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇక అకాల వర్షాలకు మధ్యప్రదేశ్, గుజరాత్లో పంటలకు నష్టం జరిగింది. అటు ఇంపాల్లోనూ ఇవాళ గాలివాన బీభత్సం సృష్టించింది. किसानों की जान आफतमाई हुई है। ऊपर से मौसम खराब इतना हो रहा है, कभी ओले पड़ते हैं तो कभी बारिश हो रही है। मजदूर मिल नहीं पा रहे और गेहूँ कट नहीं पा रहे, तो क्या करें, बड़ी समस्या है। किसान तो जहाँ पे भी जब भी जरूरत पड़ी है, किसान को जब आवश्यकता पड़ी तो किसान के साथ तो कोई न कोई समस्या पैदा हुई है। क्या करे किसान, भाव ना मिले, कभी तो गवर्नमेंट साथ ना दे, कभी राम जी साथ ना दे, ये तो आसमान से पटके हुआ और धरती का झेले हुए है किसान। क्या करे, किसान की मुसीबत को कोई नहीं ध्यान देता किसान की मुसीबत पे। एकदम आया था ये तूफान ऐसा है, पहले तो झक्कड़ आया हल्का हल्का, फिर एकदम ऐसा रूप ले लिया इसने तो कि 100 की स्पीड से भी ज्यादा मानो आप इसको। क्या तो नुकसान हो गया? कंडीशन ये हुआ कि हमने जो पूल वेड़ कर रखे थे गेहूं के, वो पूल उड़ गए 4-4, 5-5 खेत, और पेड़ पौधे टूट गए, तार टूट गए जगह जगह, और जो बिजली के जो बड़े बड़े जो पोल होते हैं वो गिर गए, और टीन सेट जो डलवा रखी थी वो उड़ गई।